మర్చిపోయారా మీరు? ఇవాళ రాజ్యాంగం మనం బతుకుతున్నామంటే ఆయన తాలూకా ఆలోచన, ఆయన తాలూకా కాదా? ఆయన అక్కడి నుంచి వచ్చిన వాడు కాదా? అంటే ఏదైనా సరే సమాజంలో అందరూ సమానం. ఇది ముఖ్యమంత్రిగా నీకు బాధ్యత లేదా? చేయవలసిన అది లేదా? మనం చేసిన చట్టాన్ని మనం పక్క పెడతామా? మీరు ఏం చెప్తున్నావు? కనీస వేతనాలు అడిగితే వేతనాలు లేవని చెప్తున్నారు. కనీస వేతనాలు ఇవ్వనని చెప్తున్నావు. నీకు ఎక్కడుంది హక్కు? రాజ్యాంగంలో చట్టంలో చేసిన దాన్ని నువ్వు కాదన్నా నీకు ఎక్కడుందని అడుగుతున్నావు. ఎందుకు ఇవ్వని అడుగుతున్నావు? ఎందుకోసం? ఇదేమైంది? తాతగారి దివానాత ఇది? ఎందుకు కనీస వేతనం ఇవ్వని అడుగుతున్నాం, డిమాండ్ చేస్తున్నాం? ఇది చాలా తప్పు, అభ్యంతరకరం. దీనికి తక్షణమే ప్రభుత్వం బేషరతుగా ఎవరో తాబీదారులో మంత్రుల్లో వీలోగా చెప్పడం ముఖ్యమంత్రి దానికి పూర్తిగా వివరణ ఇవ్వాలి. నీతి ఆయోగ్ సమావేశంలో ఏం జరిగింది? ఏ రకమైన నిర్ణయం తీసుకున్నారు? మీరు మాట్లాడిన 12 నిమిషాలు మాట్లాడింది అన్నారు. మీరు తీసుకెళ్ళా ఏదైతే ఎప్పుడు చదువుతున్న పాఠం ఉందో ఆ పాఠం చదివిన తర్వాత ప్రధానమంత్రి గారి తరఫు రియాక్షన్ ఏంటి? ఈ రాష్ట్రానికి ఏ రకంగా ఏ మేలు చేస్తా ఉన్నారు? అవన్నీ కూడా చెప్పాల్సిన అవసరం ఉన్నదనే విషయాన్ని మీ పత్రికాముఖంగా మిమ్మల్ని డిమాండ్ చేస్తున్నాం. అంతేకాదు రాష్ట్రంలో చూస్తున్నాం. ఎందుకంటే ఇందాక చెప్పాను మీకు, భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం పార్టీ రెండు కలిపి ఈ రాష్ట్రాన్ని బస్టు పట్టించాయి. లాలూచి రాజకీయాలు చేస్తున్నాయి. వాళ్ళు చీకటి ఒప్పందాలు వచ్చి చేస్తున్నాయని నిన్న కాక మొన్న మేము అడిగాం. నీ పక్కనే కేంద్ర డిఫెన్స్ మినిస్టర్ భార్య భర్త పరకాల ప్రభాకర్ గారు, నిర్మలా సీతారామన్ భర్త పరకాల ప్రభాకర్ నీ పక్కన ఉండి నువ్వు ఏ రకంగా మమ్మల్ని నిందిస్తామంటే, నిన్న రోజున వచ్చి ఆయనకు వచ్చి అయ్యయ్యో నన్ను వచ్చి అపోజిషన్ లీడర్ గారు వచ్చి మాట్లాడారు, మిగతా ఉన్నారు. పరకాల ప్రభాకర్ గారు, మీకు చంద్రబాబు నాయుడు గారి మీద ప్రేమ ఉండొచ్చు, మీకు చంద్రబాబు నాయుడు మీద నీకు ఉద్యోగం ఇచ్చారు కాబట్టి నీకు ఆయన మీద వచ్చి అభిమానం ఉండొచ్చు. కానీ నీ లేఖలో చూస్తుంటే ధర్మ పోరాటం చేస్తారంటే ఏంటి ధర్మ పోరాటం? వాళ్ళు వచ్చి చెప్తారు పరకాల ప్రభాకర్ గురించి, నువ్వు వచ్చి రాష్ట్రం గురించి వచ్చి 4 సంవత్సరాలుగా కష్టపడుతున్నాడ. 4 సంవత్సరాలు మీరు నీ భార్య ముఖం చూసి నీకు చంద్రబాబు నాయుడు గారు నీకు ఆ ఉద్యోగం ఇచ్చారు. అంతే తప్ప నీకున్న ఏ రంగంలో మీరు వచ్చి ఈ రాష్ట్రంలో వచ్చి నీ సేవలో ఇంతకుముందు ఉన్నాయని చెప్పు. ఏ రంగంలో నీకు ప్రాధాన్యత ఉంది, ఏ ప్రాముఖ్యత ఉంది? ఫలానా రంగంలో నా తాలూకా ఈ ఇంటర్వ్యూస్ ఉంది, నేను ఈ కార్యక్రమం చేశాను, ఈ రాష్ట్రానికి నా సేవలు ఉపయోగించాను అని ఒకసారి చెప్పు. ఎక్కడలే. మీడియా అడ్వైజ్ చేశారు. మీడియా అడ్వైజ్ కనీసం మీరు జర్నలిస్టా? మీరు కనీసం సింగర్గా కానీ పనిచేశారా మీరు? లే. ఏ రకంగా మీరు దానికి మీరు అర్హులు? సరే, మీ అర్హత మాకు అనవసరం, మీకు ముఖ్యమంత్రి ఉంటే ఉండొచ్చు. కానీ ఆయన మీద ఒక వ్యక్తిగతంగా పెట్టుకోండి తప్ప ఇంకా 15 రోజులు ఉందని ఈ 15 రోజులు రాజీనామా చేసి ఇదొక డ్రామా సృష్టించి ఎప్పటి వరకు ఉందండి మీ పదవి? రేపు 4వ తారీఖు వరకు. మరి ఎప్పుడైనా ఎన్డీఏ నుంచి బయటకు ఎప్పుడు వచ్చిందండి? ఎన్డీఏ నుంచి ఎప్పుడు మీరు బయటకు వచ్చారండి? మార్చిలో వచ్చారు. మార్చిలో వచ్చినప్పుడు ఎందుకు మరి వచ్చారే? మార్చిలో బయటకు వచ్చిన తర్వాత మరి ఎందుకు మీరు నా భార్య అక్కడ ఉంది కాబట్టి ఇక్కడ ఉండకూడదు ఈ పదవులు అని చెప్పి ఎందుకు చేయలేదు? మీరు చేయవలసిన బాధ్యత మీకు లేదా? చంద్రబాబు నాయుడు గారికి ఎదగలేదు. ఎందుకంటే ఆయన మీ ద్వారా ఈ కార్యక్రమాలన్నీ, ఆయన తాలూకా అవినీతి కార్యక్రమాలని, ఆయనకు కావాల్సిన ఆలోచనల్ని, ఆయనకు కావాల్సిన అన్నీ కూడా లక్షల మంది ద్వారా మీ ద్వారా కార్యక్రమాలు జరిపించుకుంటున్నారు. ఇది దేశానికి తెలిసిన సత్యం, ప్రజలకు తెలిసిన నిజం. ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.